నమస్కారం డాక్టర్ జిందల్ శాస్త్రి గారు. సార్, నాగదోషం అనేది అసలు ఎలా వస్తాయి? కేవలం జాతకం ప్రకారం మాత్రమేనా? వీటి పరిహారాలు ఏ విధంగా ఉంటాయి అసలు? అండ్ దాంతోపాటు నాగారాధన అసలు ఎలా చేయాలి? ప్రప్రదంగా నా తల్లిదండ్రులకి చక్కగా కూడా నా గురుదేవుల యొక్క పాద పద్మ చరణాలకి మనస్ఫూర్తిగా కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ, నాగరాజు, ఈరోజు నీవు నాగారాధన ఎలా చేయాలి, అసలు నాగ దేవతల యొక్క మహత్యం ఎలా ఉంటుంది, వీటి మీద మీ యొక్క అభిప్రాయం తెలియజేయమని నన్ను అడగడం అనేది ఆనందదాయకంగానే ఉంది. తెలియజేస్తాను తప్పనిసరిగా. ఈ నాగారాధన అంటే ఏమిటి, అసలు నాగదేవతలు అంటే ఎలా ఉద్భవిస్తారు, ఇవన్నీ కూడా మనకు అద్భుతమైనటువంటి మహనీయులు, మహాత్ములు, మహాపురుషులు అయినటువంటి మనకు ఎన్నో పురాణాల్లో కానివ్వండి, అద్భుతమైనటువంటి మనకున్నటువంటి వైదిక ధర్మ కర్మల్లో చాలా విషయాలు మనకు తెలియజేస్తున్నారు. మనం తెలియజేద్దాం తప్పనిసరిగా కూడాను నీకు వివరిస్తాను నేను. ఇక నాగదేవతలు అనేది కూడాను మనకు సుశిష్టంగా కూడాను అమ్మవార్ల యొక్క నామధేయములు ఎన్నో ఉన్నాయి. ఇది మీరందరికీ తెలిసిన విషయమే. చక్కగా కూడా చండీ, చాముండేశ్వరి, రాజేశ్వరి, త్రిభువనేశ్వరి, భువనేశ్వరి, ఇట్లా ఎన్నో నామాలు ఉన్నాయి అమ్మవార్లకి. అలా అమ్మవార్లలో కూడాను నాగదేవత అనేది కూడాను ఒక మహత్తరమైనటువంటి ఒక రూపం. ఈ సాక్షాత్ జగత్ సృష్టి మూల ఆధారమైనటువంటి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు కూడాను అద్భుతమైన ప్రకృతి రమణీయమైన ఆ మహాదేవదేవి అని చెప్పబడినటువంటి ఆ తల్లి స్వరూపాల్లో ఎన్ని రకాలైనటువంటి లక్ష్మీ, సరస్వతి, దుర్గా అని మనం ప్రశస్తంగా కూడాను మనం చేస్తున్నాము. ఆ నాగదేవత అనేటువంటిది కూడా దైవారాధనలో నిమగ్నమై ఉన్నటువంటి మహాతల్లి. ఎందువల్ల చూడండి, నాగాభరణుడు అని చెప్పబోతున్నాం, అలాగే శేషవల్లభుడు అని చెప్పబోతున్నాం, శేషసాయి అని చెప్తున్నాం. అలాగా అక్కడ పురుష శబ్దమే పడుతుందని మీరేమీ ఆలోచించాల్సిన అవసరం లేదంటే, అక్కడ పురుష శబ్దము, స్త్రీ శబ్దము అనే కన్నా కూడా నాగదేవతలు అనేవారు ఉన్నారు అనేదానికి అమ్మవారి మూలాలు అవుతారు. ఎప్పుడైతే మనకు ఉన్నటువంటి అష్టలక్ష్ములు అనుకోండి, లేకపోతే నవ దుర్గలు అనుకోండి, అలా వాళ్ళలో ఒక భాగం ఈ నాగదేవత అనేది గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ మన వాళ్ళలో ఒక చిన్న సందేహం బాగా ఉంటుంది నాగరాజు. నాగదేవతలు అని అంటే మనకు కంటికి కనబడుతున్నటువంటి ఈ యొక్క పాములను చూసుకొని దాంట్లో నాగుపామని, లేకపోతే జర్రిపోతని, లేకపోతే దాంట్లో కోబ్రా అని, ఇంకా రకరకాలైనటువంటి పసికర పాములని ఎన్నో పేర్లు ఉన్నాయి. దాంట్లో ఎన్నో అది నాకు అందనటువంటి పేర్లు ఎన్నో ఉంటాయి. అందులో కొన్ని ప్రాంతాల్లో కొన్ని రకాలైనటువంటి మన అద్భుతమైనటువంటి రకరకాల కలర్స్ కానివ్వండి, రకరకాలైనటువంటి వాటికి విధానాలు ఉన్నటువంటి కూడా ఉన్నాయి. ఇవి మీరు వాటిని దృష్టిలో పెట్టుకొని నాగదేవతలు అని అనుకోవడం అనేది అంత నా పరిశోధనలో అంత సంభవం అనేది నేను అభిప్రాయపడటం లేదు. అసలు నాగదేవత అని అనేది ఏమిటి అనేదాన్ని మనం ఆలోచించినప్పుడు, నాగా అని అంటే ఏంటి, ఇక్కడ చాలామంది చాలా విషయాల్లో కూడా చెప్తున్నారు. ఇటీవల కూడా మీరు వినే ఉంటారు, అనంత పద్మనాభ స్వామి వారికి నాగబంధం అనేది ఒకటి ఉన్నదని. అది సుప్రీంకోర్టులో కూడా మీరు చాలా పెద్ద ప్రచురత ఉంది. ఇది నేను కొత్తగా చెప్పేదేం కాదు. ఇలా నాగబంధం ఉంది అని అంటే దాంట్లో ఆ యొక్క ఆకారం చూపించారు, కానీ అసలు విషయం దగ్గరకు వచ్చి ఏంటి అనేది లోపల పోయి చూసుకోవాలి. నాగబంధం ఏంటి, నాగ మంత్రం ఏంటి, నాగ దీక్ష ఏంటి, నాగతత్వం ఏంటి, అసలు నాగ సాధువులు అంటే ఏంటి, వాళ్ళంతా వాళ్ళకి ఆ యొక్క నామధేయం కలిగేదానికి ఒక విశిష్టత ఎలా ఉంది అనేది తెలుసుకున్నప్పుడు అసలు విషయం అనేది మనకు బాగా కూడా అర్థమవుతుంది. ఇక్కడ నా అనేటువంటి శబ్దానికి ఉన్నటువంటి శక్తిని ఒకతరం ఆలోచించుకోవాలి. నా అంటే దాని అర్థం ఏమిటి? ఈ యావత్తు జగత్తుకు సంబంధించినటువంటి ఒక శబ్దం, అది భగవన్నామ స్పబ్దం. గా అంటే ఏంటి? నా, అగ్గా రెండు రకాలుగా విభజన చేసుకోండి మీరు దీంట్లో. నా, అగ్గా. దేవత అనేది ప్రతి ఒక్కరికి కూడా దైవం అనేటం కానివ్వండి, దేవత అనటం అనేది ఒక మాటది. పరమేశ్వర స్వరూపుడు దైవం, శ్రీ మహావిష్ణువు దైవం, అలాగే కూడా లక్ష్మీదేవి దేవత, లేకపోతే పార్వతీ దేవత, సరస్వతి దేవత. దేవత అనే పదం అనేది ఒక అందరికి కూడా ఒక యూనివర్సల్గా ఉంటుంది. అలాగే నాగా అనేటువంటి శబ్దానికి ఉండేటువంటి విధరణ, ఈశ్వరుడు అనేది
ఈశ్వరుడు అంటే దానికి ఒక అర్థం ఉంటుంది, పరమేశ్వరుడు అంటే ఒక అర్థం ఉంటుంది, సదాశివుడు అంటే ఒక అర్థం ఉంటుంది. అట్లనే శ్రీ మహావిష్ణువు అంటే ఒక అర్థం ఉంటుంది, కూర్మం అంటే ఒక అర్థం ఉంటుంది, అలాగే నారసింహం అంటే ఒక అర్థం ఉంటుంది. ఆ అర్థాల్లో ప్రముఖంగా కూడాను ఈ నాగ అనే దాన్ని మనం ఒక ప్రామాణికంగా తీసుకున్నప్పుడు ఏమంటే సాక్షాత్తు ఈ యొక్క యావత్తు జగత్ సృష్టికి మూలమైనటువంటి తత్వానికి సంబంధించినటువంటి శబ్దమే నాగశబ్దం. నాగా అనే దానికి అంత అద్భుతమైన ప్రక్రియ ఉందన్నమాట. ఈ నాగా అనే దానికి యావత్ జగత్తు సృష్టిలో ఒక మూలమైనటువంటి విధానం అనేది ఈ యొక్క నాగ గతించినటువంటిది. అంటే ఈ యావత్తు జగత్తు నుంచి ఎప్పటి నుంచో గతించిన వాళ్ళు కూడా మళ్ళా కూడాను ముందు రివైజ్ అవుతుంటాయి. అంటే మనిషికి మనం జన్మ పునర్జన్మ అని చెప్తాం, వింటుంటాం కదా మనం. పునర్జన్మ ఏంటి, మళ్ళా జన్మ ఏంటి అనేది పునరపి జననం పునరపి మరణం పునరపి జననం పునరపి మరణం అనేది ఎట్లా వస్తుంటుందో అట్లా యావత్ జగత్తులో ఉన్నటువంటి పాప ప్రక్షాళన చేయగలిగేటువంటి దాన్నే నాగా అని అంటారు. అంటే నీకు ఒక బంధములాగా ఏర్పడి దాని నుంచి మళ్ళా మంచిగా తీసుకుని వచ్చేదానికి ఈ యొక్క నాగదేవతలు ఉపయోగపడతారు. వారు వల్ల నీకున్నటువంటి ఎన్నో రకాలైనటువంటి కొన్ని రకాల కష్టాలు కానివ్వండి, నష్టాలు కానివ్వండి, ఇబ్బందులు కానివ్వండి, దాని నుంచి కొంత విముక్తిని కలిగించేటువంటి శబ్దానికి అది ఒక కూలీకరణమైనటువంటి విశేషమే నాగదేవతలు అని గుర్తుపెట్టుకోవాలి. అందులో మనకు నాగలోకం ఉందని కూడా మన పూర్వీకులు మనం ఒక మాట చెప్పారు. సరే, అది నేను చూడలేదు కాబట్టి, పరిశీలించలేదు కాబట్టి నేను లేదు అని చెప్పను, ఉన్నదని కూడా చెప్పను. ఎందువల్లంటే నేను కళ్ళతో చూడండి, నా పరిశోధన తేలంది గబక్కల నేను మాట్లాడను. కానీ నాగదేవత దేవాలయాలు ఉన్నమాట వాస్తవమే. పూర్వములో కొన్న దేవాలయాల్లో నాగదేవత విగ్రహాలు రూపకల్పన చేసి ఉన్నారు. అది కూడా మనకు పూర్వ దేవాలయాలు ఒక తర్వాత మనం పరిశీలించినప్పుడు మీకు తెలుస్తుంది. చాలా పెద్ద పురాతన దేవాలయం కంటే నాగదేవత విగ్రహం ఖచ్చితంగా కూడా ఉంటుంది, అమ్మవారి రూపంలోనే ఉంటుంది, పైన నాగభారణం ఉంటుంది. ఆ సింబలింగ్ ఇచ్చాడనమాట అక్కడ. అంటే ఎప్పుడు కూడా ఒక మాట చెబుతున్నా నేను, ఈ నాగ దోషాలన్నా నాగ శాపాలన్నా కూడాను మీకు ఏదో పాములు శపించే అనేది మర్చిపోండి ఆయన. మీరు చేసినటువంటి విధానమే మీకు వచ్చేటువంటి సమస్య అన్న. అందుకనే నాగ అనే దాని గురించి వాళ్ళకి ఈ అనంతమైనటువంటి యావత్తు ప్రకృతికి సంబంధించిన నా అంటే నేను, నా అంటే నేను చేసినటువంటి గమనములో నాగా గమనములో, గమనం అంటే నీవు జీవించినటువంటి సమయములో అని అర్థం. నాగా నేను గమ్యములో చేసినటువంటి ఏదైనా పొరపాటు ఉంటే దాని నుంచి విముక్తులు వేయడానికి నాగదేవతల యొక్క ప్రత్యేక పూజ అవసరము అని మన పూర్వీకులు మనకు వివరణగా చెప్పారు. దాన్ని అర్థం చేసుకోవాలి, దాని యొక్క లోతులోకి వెళ్ళాలి. ఇంకా దానికి ఒక డెప్త్లోకి వెళ్ళినప్పుడు అసలు విషయాలన్నీ బయటకు వస్తాయి. నా అంటే నేను, నాది, ఇదే కదా మనం అనుకునేది. అలాగనే గమనము, గతించినది అంటే జరిగినది, జరిగిపోయినది అని కూడా మనం భావ చేసి దాంట్లో మనం చేసినటువంటి పొరపాటు నుంచి రక్షించబడిన దేవత నాగదేవత. ఇది గుర్తుపెట్టుకోండి. అందుకనే ఆ మాట చెప్పానంటే నీవు గమ్యములో చేసినటువంటి తప్పుల నుంచి రక్షించగలిగిన దేవత నాగదేవత. ఆ యొక్క మంత్రం ఉంది, దానికి ఒక అద్భుతమైన ప్రకృతి ఉంది, దానికి సంబంధించిన కొన్ని రకాలైనటువంటి పూజా విధానాలు ఉన్నాయి. అవన్నీ కూడాను ఆకలింపు చేసుకొని చేస్తే మనకున్న కొన్ని పాపాలు విముక్తుతాయి. అంటే ప్రతి దానికి కూడాను ఒక సిస్టమ్ అనేది ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. తలనొప్పి వచ్చినప్పుడు ఒక రకమైనటువంటి ఔషధాన్ని వాడాలి, కడుపులో నొప్పి వచ్చినప్పుడు ఒక ఔషధం వాడాలి. మనకు ఈ బాడీలో కలిగేటువంటి కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులను బట్టి దానికి సరిపోయేటువంటి ఔషధాన్ని మనకు డాక్టర్లు ఎలా సూచించేస్తారో మానవ జీవిత గమనంలో ఉన్నటువంటి ఈ లగ్న ప్రమాణానికి సంబంధించి ఉన్న 12 రాసులకు సంబంధించి ఉన్న 9 గ్రహాలకు సంబంధించి ఉన్న దాంట్లో నీ యొక్క పూర్వజన్మ కర్మల వల్ల కలిగేటువంటి ఇబ్బందులు ఏమిటి అనే దాన్ని తెలుసుకొని ఒక్కొక్క దేవత ఆరాధన చేసే దాంట్లో ఈ నాగ దేవతారాధన అనేది కూడా ఉంది. దానికే నాగ సాధువులు అనేవారు కూడా ఉన్నారు, దాన్ని ఆరాధించేవాళ్ళు. చక్కగా వాళ్ళు మహా నిష్ఠాగరిష్ఠులు కూడా మీరు పేరు వినే ఉంటారు. అలా నాగలోకం ఉందని చెప్పబడుతుంది. అలాంటిది ఈ యొక్క నాగదేవతల యొక్క
ప్రాముఖ్యత కలిగి ఉంది. అందుకే దీనికి నాగుల చవితి అనేటువంటిది కూడా ఒక ప్రాముఖ్యత ఉంది. నాగ పంచమి అనేటువంటి ఒక ప్రాముఖ్యత ఉంది. ఆ రోజుల్లో ఉపవాసం ఉండేవాళ్ళు ఉంటారు. చక్కగా దానికి ఎన్నో రకాలైన పదార్థాలు, దానికి సపరేట్గా కూడా కొన్ని రకాల పూజా ద్రవ్యాలు ఉన్నాయి. వాటితోటి ఆ నాగదేవత మూర్తుల్ని పూజించేటువంటి విధానం ఉంది. దానికి కూడా పుట్టలో పాలు పోయటం, పుట్టను పూజన చేస్తారంటే ప్రకృతి సంబంధం అది. ఇక్కడ దాని ఒక విధానం ఏంటంటే దాంట్లో పాము ఉంది అనేది మన అభిప్రాయాలు, ఇది మనం నిర్ణయం తీసుకున్నాం. కానీ అసలు విషయం దగ్గరకు వచ్చేళ్ళకి అది ప్రకృతి. ఒక పుట్ట ఉద్భవించింది అని అంటే అది పాము వల్ల పుట్ట రాదు కదా, బాగా గుర్తుంచుకోండి. అది ప్రకృతి రమణీయంగా చేసేదానికి, దానివల్ల కొన్ని వ్యాధిలో మనకు ఉన్నటువంటి ఉదరంలో ఉన్న కొన్ని వ్యాధులు అక్కడ నీళ్లు పోయటం కానీ పాలు పోయడం వల్ల వచ్చే స్మెల్ వల్ల కొంచెం మంచి జరిగేదానికి, ఇటు ఆరోగ్య సూత్రానికి, ఇటు దైవత్వానికి, ఇటు పూర్వజన్మ కర్మ రాహిత్యానికి, అలా గ్రహస్థితికి, ఈ అన్నిటికీ సంబంధించి చెప్పిందే నా గమ్యములో చేసిన తప్పుల నుంచి మంచి జరిగేదానికి ఆ యొక్క నాగదేవత యొక్క పాద పద్మ చరణాన్ని అర్చించి అర్థించి అభిషేకించి వారు చేసిన వెడల కొంత భాగం వాళ్ళకు ఉన్నటువంటి కొన్ని దోషాలు, కుటుంబ దోషాలు ఉంటాయి. ఎన్నో రకంగా ఎన్ని చెప్తున్నా కూడా తెలియకునే అనైక్యత, తెలియనటువంటి అప్రధాభావం, ఇలా ఎన్నో రకాల సమస్యల నుంచి కూడాను ఇలా నాగ దేవతల యొక్క ప్రభావితం అంటే వారిని ఆరాధించే విషయంలో మనం సరైనప్పుడు వచ్చేటువంటి విషయాలు ఉన్నాయి. వీటన్నిటినీ కూడా మనం మూలం చేసుకునే ఈ నెల చక్కగా 18వ తారీఖు వచ్చేటువంటి అధిక ఆశ్వీజ మాసంలో వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని, అధిక ఆశ్వీజం అంటే అద్భుతమైన అమ్మవారికి సంబంధించి నాగదేవతలకు సంబంధించింది ఉంటుంది. త్రిస్థిత మహాయాగం అనే దాంట్లో చేశాం. దాంట్లోనే కూడా ప్రత్యేకంగా కూడా ఈ యొక్క నాగదేవతల యొక్క మంత్రం, అలాగే దానికి ఒక పూజ, ప్రత్యేక కార్యక్రమంగా నిర్వర్తిస్తున్నాం ఈ యొక్క త్రిస్థిత మహాయాగంతో. అలాగే నాగ బంధం అనేదానికి కూడా మీకు బాగా అర్థం చేసుకోండి. ఇది నేను చెప్పేది కాదు, ఇది కోర్టు దగ్గర నుంచి కూడా జరుగుతున్నమాట విశేషమే. ఆ యొక్క దాంట్లో కూడాను ఇవన్నీ ఉన్నమాట వాస్తవమే. అయితే మీరు అనుకున్నట్టుగా భయపడినట్టుగా పాములు శపిస్తాయన్నమాట మర్చిపోండి. నీ జీవితంలో చేసిన తప్పులే నిన్ను బంధిస్తాయన్నమాట. అవే నాగబంధం అంటారు. దాని నుంచి విసరించుకోవడం నాగదేవత అనుగ్రహం కావాలంటారు. దాన్ని ప్రత్యేకంగా మనం త్రిస్థిత మహాయాగంలో భాగంగా చేస్తున్నాం. దాన్ని అనుసరిద్దానికి ఆలోచించుకోండి. మీరు చక్కగా కూడా ఆ యొక్క మహత్తర కార్యాలలో మీరు విజయం సాధించేదానికి చాలా అద్భుతమైనటువంటి ప్రకృతితో కలిపి ఉన్నటువంటిది ఈ యొక్క నాగదేవత పూజా విధానం అంతా ప్రకృతి అనుసరించి ఉంటుంది. అది గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా కూడా అలా చేసేటువంటి విధానంలో ప్రకృతికి సంబంధించిన మూలికలతో చేసేటువంటి ఆ త్రిస్థిత మహాయాగంలో మీరు భాగస్వాములు కాండి. అలాగే గృహ విషయంలో కూడా ఏదైనా కూడా ఈ యొక్క నాగదేవతల యొక్క ప్రభావితం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుగుతున్నా దాన్ని కూడా కొంతవరకు మంచి చేసేదానికి శీఘ్ర మహాయంత్రం ఉంది. దాన్ని కూడా మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ప్రతి విషయాన్ని కింద వారిని సంప్రదిస్తూ మీరు ముందుకు వెళ్తే మీకు సరి విషయాలు తెలుస్తాయి. ఇది దేవత అనేది గుర్తుపెట్టుకో నాగరాజు. నాగ దేవత అనేది యూనివర్సల్ అయితే, నాగ అంటే నేను గమ్యములో అంటే నీ జరిగిన కాలంలో చేసిన తప్పుల నుంచి రక్షించుకోబడడానికి చేసే పూజే నాగదేవత పూజ అంటారు. నాగదేవత రక్ష అని కూడా అంటారు. ఇది నాగదేవత బంధం అనేది కూడా ఒకటి ఉంది, రక్ష అనేది 2 రకాలు ఉన్నాయి. చెప్తే చాలా ఉంటుంది. ఇంకో క్యాసెట్లో దాని వివరాలు తెలియజేస్తాం కనుక ఈ నాగదేవత అనుగ్రహం మీద ఆ సర్వజనులు కూడా శుభంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తూ పెద్దగా నమస్కరిస్తున్నా. ఆయుష్మాన్ భవాన్ ఛానల్ తెలియజేస్తున్నా. నమస్కారం, సెలవు. థ్యాంక్ యూ సార్.